ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. గేట్ 2025కి సంబంధించి ఆన్‌లైన్‌లో డీటెయిల్స్ ఏ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫోటో అండ్ సిగ్నేచర్ ఏ విధంగా ఫార్మాట్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనే స్టెప్ బై స్టెప్ మీకు చేసైతే చూపిస్తాను. సేమ్ అదే విధంగా అయితే మీరు కంప్లీట్ చేసేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానెల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. గేట్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి గ్రాటిట్యూడ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇంజినీరింగ్ 2025కి సంబంధించి ఆల్రెడీ మనకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అయితే మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్ నుంచి గేట్ 2025 అప్లై చేయాలనుకుంటే బయటకంటే అతి తక్కువ చార్జెస్‌తో ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా మీకైతే చేసి పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నంబర్‌కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే మనకి ఆఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఇక్కడ మీకు స్క్రోలింగ్ అవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి. లేదా ఇక్కడ అప్లై ఆన్‌లైన్ అయితే ఉంటుంది. 1, 2, 3 ఫోర్త్ స్టెప్ అన్నమాట అప్లికేషన్స్‌లో. మీకు ఆన్‌లైన్‌లో కూడా అంటే మొబైల్‌లో గాని, పీసీలో గాని సేమ్ ఇదే అయితే ఉంటుంది. ఇక్కడ 3 డాట్స్ అని చెప్పేసి. ఇక్కడ అప్లై ఆన్‌లైన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా సో, లాగిన్ ఐడీ ఆల్రెడీ లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకొని పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు లాగిన్‌తో క్లిక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్రెష్‌గా రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ హియర్ దీని మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, సర్‌నేమ్ అడుగుతుంది. మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా? అండ్ మీకు ఇక్కడ మీకు సర్‌నేమ్ ఉంటే సర్‌నేమ్ అన్నమాట. ఓకేనా? సో, మీకు సర్‌నేమ్ ఉంటే సర్‌నేమ్. మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్. లేకపోతే లేదనుకుంటే మిడిల్ నేమ్ వదిలేయొచ్చు. సో, ఇక్కడ మీకు ఎంటర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం చూసుకోవచ్చు మ్యాచెస్ ద ఫోటో ఐడీ, గేట్ అడ్మిన్ ఇవన్నీ కూడా చూపిస్తుందన్నమాట. ఒకవేళ మిడిల్ నేమ్ లేకపోతే మిడిల్ నేమ్. మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను మిడిల్ నేమ్ ఇచ్చాననుకోండి క్లిక్ చేస్తే మిడిల్ నేమ్ ఎంటర్ అవుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి చూపిస్తుంది నేమ్ అనేది ఒక పాపప్ లాగా. కంటిన్యూ. ఓకే. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడీ అయితే అడుగుతుంది. ఈమెయిల్ ఐడీ అయితే ఇస్తారు. నెక్స్ట్ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ అయితే వస్తారు. నెక్స్ట్ మీ కంట్రీ అయితే ఇండియా సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ మొబైల్ నంబర్ అన్నీ కూడా మీకు కమ్యూనికేషన్ అంతా కూడా గేట్‌కి సంబంధించి మీ మొబైల్ నంబర్‌కే వస్తుంది. కన్ఫర్మ్ మొబైల్ నంబర్ అయితే ఇస్తారు. అండ్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ అయితే స్ట్రాంగ్‌గా ఇవ్వడానికి ట్రై చేయండి. ముందు మీరు క్యాపిటల్ పెట్టేసుకోండి. స్టార్టింగ్ క్యాపిటల్ ఉండాలి. తర్వాత అన్నీ కూడా స్మాల్ ఉన్నా బెటర్. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి గ్రీన్, రెడ్ ఇక్కడ మనకి స్ట్రాంగ్‌గా ఉందా లేదా అని. మాక్సిమం మీకు @ యూజ్ చేయండి. 1, 2, 3 ఇలాంటివి యూజ్ చేస్తే మీకు స్ట్రాంగ్‌గా ఉంటుంది. పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూ మీద ఇక్కడ మీకు వాల్యూ ఇచ్చేసేయని అండ్ ఇక్కడ మనకి రిజిస్టర్ అని అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. రిజిస్టర్ ఫార్మ్ క్లియర్. ఫార్మ్ క్లియర్ అంటే మళ్ళీ మొత్తం అంతా కూడా పోతుంది. సో, ఇక్కడ మొబైల్ నంబర్ తప్పిచ్చానని చెప్తుంది. మొబైల్ నంబర్ నేను రీకరెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత వాల్యూ ఇచ్చేసుకొని రిజిస్ట్రేషన్ ఏదైతే ఆప్షన్ ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్. థాంక్స్ యూ ఫర్ రిజిస్ట్రేషన్. మీకు ఏదైతే ఎన్రోల్ ఐడీ ఉంటుందో మీకు మెసేజ్‌కి రావడం అయితే జరుగుతుంది అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో, కంటిన్యూ మీద నేను క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మీ యొక్క ఎన్రోల్‌మెంట్ ఐడీ అండ్ పాస్వర్డ్ ఏదైతే ఇచ్చుంటారో అది మీరు ప్రొవైడ్ చేస్తారనమాట. సో, ఎన్రోల్‌మెంట్ ఐడీ ఇచ్చుంటే మీకు మెసేజ్ వస్తుంది ఎన్రోల్‌మెంట్ ఐడీ అనేది. సో, అన్నీ కూడా మీకు డీటెయిల్స్ ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను. నా పాస్వర్డ్ అండ్ ఎన్రోల్‌మెంట్ ఐడీ. డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు కరెక్ట్‌గా ఇచ్చేసుకోండి. సో, పాస్వర్డ్ ఏదైతే ఇచ్చానో నేను ఆ పాస్వర్డ్‌ని ఎంటర్ చేస్తున్నాను. సో, వాల్యూడ్ మీద ఇచ్చేసి ఇక్కడ లాగిన్ ఏదైతే ఆప్షన్ ఉంటుందో లాగిన్ అయిపోండి. ఓకేనా? సో, పేజ్ రీలోడ్ అయిపోయి మీకు లాగిన్ అయితే వెళ్తుందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు సక్సెస్‌ఫుల్లీ లాగిన్. ఓకేనా? ఒక్కొక్కసారి మీకు నెట్‌వర్క్ టెక్నికల్ ఇష్యూ వస్తుంది. సో, వర్రీ పడొద్దు. ఇక్కడ నాకు చూసుకోవచ్చు వెల్కమ్ అని చెప్పేసి నా నేమ్ చూపిస్తుంది. అప్లికేషన్ స్టేటస్ చూపిస్తుంది. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక డిక్లరేషన్ ఫార్మ్ ఉంటుంది. సో, దాన్ని టిక్ మార్క్ పెట్టేసుకొని స్టార్ట్ ఫిల్లింగ్ గేట్ 2025 అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? సో, ఇప్పుడు నాకు చూసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ నాకు ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు సెలెక్ట్ ద నంబర్ ఆఫ్ టెస్ట్ పేపర్స్ యూ వాంట్ టు అపియర్ ఇన్ గేట్ 2025. మీరు ఎన్ని పేపర్‌లు అటెంప్ట్ చేయాలని 1 అయితే 1, 2 అయితే 2. సో, 2 యాడ్ చేస్తే ఎక్స్‌ట్రా అమౌంట్ పడుతుందన్నమాట. సెలెక్ట్ ఇక్కడ మనకు అడుగుతుంది. సెలెక్ట్ గేట్ 2025 పేపర్ అయితే అడుగుతుంది. మీ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మీ యొక్క బీటెక్‌లో బీటెక్ అని ఇక్కడ మీరు ఏదైతే మీ బ్రాంచ్ ఉంటుందో సివిలా, మెకానికల్, ఈసీఈఆ, మ్యాథమెటిక్సా, ఫిజిక్సా మీ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, నా బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ మనం చూసుకోవచ్చు గేట్ 2025కి సంబంధించి పేపర్ అడుగుతుంది. కంటిన్యూ. ఇక్కడ చూస్ ఫర్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ అయితే అడుగుతుంది. మీరు ఏ సిటీలో ఈ యొక్క ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మనకి అన్ని కూడా సెంటర్స్ అయితే మీకు చూపిస్తాయి అనమాట. సో, దగ్గరలో ఉన్న సెంటర్స్ అయితే మీరు అటెంప్ట్ చేసేసుకోండి. సో, లాంగ్ డిస్టెన్సెస్ కంట ఓకేనా?
నెక్స్ట్ ఇక్కడ మనకి మొత్తం 3 సెంటర్‌లు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అండ్ హైదరాబాద్ అయితే ఏలూరు, సారీ ఇక్కడ మనకి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా మనకి చూపిస్తాయన్నమాట. 3 సెంటర్‌లు అయితే కనీసం మనం సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? 3 నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ ఏదైతే ఆప్షన్ ఉంటుందో దీన్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుంటే మీ డేటా అనేది సేవ్ అయిపోతుంది. అగైన్ మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ మేము క్లిక్ చేస్తే నెక్స్ట్ పేపర్‌కి మీకు వెళ్తుంది. ఇక్కడ మనకి ఏమైనా మీరు నేమ్ చేంజ్ చేయాలనుకుంటే ఎడిట్ నేమ్ మీద క్లిక్ చేస్తే నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ రిజిస్ట్రేషన్‌లో మీరు స్టార్టింగ్‌లో తప్పు చేసుంటే. ఈమెయిల్ అడ్రెస్ అండ్ కన్ఫర్మ్ మొబైల్ నంబర్ అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. మెయిల్ చెక్ చేసుకుంటున్నాను. చూసారా? ఇక్కడ మనకి మెయిల్ వస్తుంది. ఆర్ సబ్మిట్ ఏదైతే ఆప్షన్ ఉంటుందో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. ఇప్పుడు నేను సబ్మిట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్లీ. మొబైల్ నంబర్ అడుగుతుంది. ఇక్కడ మీరు ఓటీపీ అనేది మొబైల్ నంబర్ అనేది కూడా మీరు ఎంటర్ చేయాలి. కొన్ని డీటెయిల్స్ అయితే హైడ్ చేస్తాను. ఎందుకంటే మనకి యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారం డీటెయిల్స్ కొన్ని అయితే హైడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఓటీపీ ఇచ్చేసిన తర్వాత మీకు ఈ విధంగా వెరిఫికేషన్ అయిపోతుంది. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. మీ డేట్ మంత్ అడుగుతుంది. మంత్ ఇచ్చేస్తారు. అండ్ ఇయర్ అడుగుతుంది. ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు జెండర్ అయితే అడుగుతుంది. మెయిలా, ఫీమేలా అని అయితే అడుగుతుంది. మెయిలా, ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. నేషనాలిటీ అడుగుతుంది. నెక్స్ట్ కేటగరీ. జనరల్ కేటగరీయా అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారం మీకు ఈ యొక్క ఫీజెస్ అయితే ఉంటాయి. అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్సా, ఓబీసీయా, ఎస్సీ, ఎస్టీయా ఏదైతే మీద ఉంటుందో అది సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ మీరు ఫిజికల్లీ ఇక డిజేబిలిటీస్ ఉంటే ఎస్ పెట్టుకుంటారు. ఆ డిజేబిలిటీస్‌కి సంబంధించి ఫిజికల్ కేటగరీ ఏ, కేటగరీ బియా, కేటగరీ సియా అలాగే మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ కూడా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి డిజేబిలిటీ ఇవి దీన్ని బట్టి. అండ్ డిజేబిలిటీ పర్సెంట్ ఎంటర్ చేస్తారు. ఒకవేళ మీ డిజేబిలిటీ ఐడీ ఉంటే ఐడీ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ స్క్రైబ్ మీకు కావాలా వద్దా అనేది కూడా అడుగుతుంది. ఎలిజిబిలిటీ ఫర్ స్క్రైబ్ కూడా అడుగుతుంది. మీకు ఏమైనా కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే నో. నో ఆప్షన్ పెట్టుకుంటారు. నెక్స్ట్ కంట్రీ ఆఫ్ ద ప్రెజెంట్ మీ కంట్రీ అడుగుతుంది. కంట్రీ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ అగైన్ మీకు ఇండియాలో మీ యొక్క స్టేట్ అయితే అడుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదర్ స్టేటా అని అయితే అడుగుతుంది. ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు మాన్యువల్‌గా. అండ్ నెక్స్ట్ ఫోటో ఐడీ అయితే అడుగుతుంది. ఆధార్ ఐడీ అని ఇవ్వచ్చు. లేదా ఆధార్ డ్రైవింగ్ లైసెన్స్ అని ఇవ్వచ్చు. పాన్ కార్డ్ ఇవ్వచ్చు. పాస్‌పోర్ట్ ఇవ్వచ్చు. ఓటర్ ఐడీ ఇవ్వచ్చు. అంటే ఒక ప్రూఫ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ వ్యాలిడ్ ఫోటో ఐడీ నంబర్ అయితే అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీ యొక్క ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ అడిగితే డ్రైవింగ్ లైసెన్స్ ఐడీ అయితే ఇస్తారు. ఆధార్ అయితే ఆధార్ అనమాట. ఆధార్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద పేరెంట్ మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే అడుగుతారు. పేరెంట్ అయితే పేరెంట్, గార్డియన్ అయితే గార్డియన్. ఫాదర్ మ్యాక్స్ ఇవ్వడానికి ఒకవేళ ఫాదర్ ఎక్స్‌పైర్ అయితే మదర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్ లేదా గార్డియన్ అయితే గార్డియన్ అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేరెంట్ నేషనాలిటీ అడుగుతుంది. నేషనాలిటీ సెలెక్ట్ చేసుకుంటారు. మొబైల్ నంబర్ ఆఫ్ పేరెంట్ అడుగుతుంది. మాక్సిమం మీ యొక్క ఆల్టర్‌నేట్ నంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి. లేకపోతే మీ ఫాదర్ గాని, మదర్ గాని మొబైల్ నంబర్ ఉంటే నంబర్ ఇచ్చేసుకొని ఎక్కిన తర్వాత సేవ్ క్లిక్ చేసుకోండి. మీ డేటా అనేది సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు డేటా సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ అడుగుతుందనమాట. అంటే మీ అడ్రెస్ అయితే ఇస్తారు. మీ అడ్రెస్, మీ యొక్క పిన్ కోడ్ అయితే అడుగుతుంది. నా యొక్క పిన్ కోడ్ అయితే నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. కంట్రీ అడుగుతుంది. ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ మీ యొక్క అడ్రెస్ అడుగుతుంది. అండ్ సెకండ్ అడ్రెస్ అడుగుతుంది. ఆప్షనల్. ఇక్కడ మీకు ఇంకా అడ్రెసెస్ ఉంటే ఆప్షనల్ అనమాట. అండ్ మీ సిటీ, టౌన్ అయితే అడుగుతుంది. ఆటోమేటిక్‌గా వస్తుంది. ఒకవేళ రాకపోతే మీ యొక్క సిటీ, టౌన్ అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేసుకోండి. డేటా అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ మీదకి వెళ్తే నెక్స్ట్ మీ యొక్క ఏదైతే డిగ్రీ ఉంటుందో బీటెక్ గాని ఏదైతే ఉంటుందో కాలేజీ పిన్ కోడ్ అయితే అడుగుతుందనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు కాలేజీ యొక్క పిన్ కోడ్. ఓకేనా? మీరు ఎక్కడ కాలేజ్ ఉంటుందో కాలేజీ పిన్ కోడ్ అనమాట. పిన్ కోడ్ ఇస్తారు. నెక్స్ట్ కంట్రీ ఆఫ్ ద కాలేజ్ ఎక్కడ ఏది అనేది మాక్సిమం ఇండియా కాబట్టి ఇండియా. అండ్ స్టేట్ అడుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేదా అదర్ స్టేట్ అనేది ఇచ్చేస్తారు. నెక్స్ట్ కాలేజీ సిటీ, టౌన్ అని అడుగుతుంది. కాలేజీ సిటీ ఆర్ టౌన్. ఓకేనా? సో, ఆ కాలేజీ ఏదైతే ఉంటుందో కాలేజీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇన్‌స్టిట్యూషన్ రోల్ నంబర్ అయితే అడుగుతుంది. అంటే మీ కాలేజీ ఐడీ అనమాట. ఓకేనా? లేదా మీ కాలేజీ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళిన తర్వాత కూడా ఇన్‌స్టిట్యూట్ ఐడీ అయితే ఉంటుందనమాట. సో, మీ ఎంసెట్ గాని, ఈసెట్‌లో గాని ఒక ఐడీ ఉంటుంది కదా! ఆ విధంగా. క్వాలిఫైయింగ్ డిగ్రీ అయితే అడుగుతుంది. బీఈఆ, బీకామా, బీఎస్సీయా లేదా ఎంబీఏనా లేదా 10+2 లేదా మీరు బీటెకా ఇక్కడ అన్నీ అడుగుతుందనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు. బీఎస్సీయా ఇక్కడ మన బీటెక్ అనేది ఉంటుంది. బీటెక్ అయితే బీటెక్ సెలెక్ట్ చేసుకోండి.
క్వాలిఫైయింగ్ ఇక్కడ మనకి డిసిప్లిన్ డిగ్రీ అయితే అడుగుతుంది. ఇక్కడ మీది ఏదైతే సివిలా, మెకానికలా, త్రిబుల్ ఈ ఇది ఏదైతే మీరు కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. ఓకేనా? మనకి లేట్ అయినా పర్లేదు. సో, మీరు డిసిప్లిన్ క్వాలిఫైయింగ్ ఆఫ్ డిగ్రీ అయితే అడుగుతుంది. సో, మీరు ఏది కావాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ మీకు హావ్ యూ గ్రాడ్యుయేటెడ్ ఇన్ అబౌట్ డిగ్రీ అయితే అడుగుతుంది. మీరు డిగ్రీ గ్రాడ్యుయేట్ అయ్యారా లేదని అడుగుతుంది. మీరు థర్డ్ ఇయర్ వాళ్ళు, ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. థర్డ్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ డిగ్రీ క్వాలిఫై అయిపోతే యెస్ పెట్టేసుకోండి. ఇయర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఏ ఇయర్‌లో మీరు క్వాలిఫై అయ్యారంటే ఆ క్వాలిఫై. ఒకవేళ ఇయర్ క్వాలిఫై అవ్వలేదంటే ఎప్పుడు క్వాలిఫై అవుతారో ఆ ఇయర్ ఇచ్చేసుకోండి. 2025లో క్వాలిఫై అవుతారా? 2026లో క్వాలిఫై అవుతారా? ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? అవుతే ఓకే. అవ్వకపోతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిగ్రీ అవార్డెడ్ యూనివర్సిటీ అండ్ ఇన్‌స్టిట్యూట్ నేమ్ అయితే అడుగుతుంది. మీ యొక్క యూనివర్సిటీ ఓకేనా? ఇన్‌స్టిట్యూట్ నేమ్ ఆ యొక్క యూనివర్సిటీ ఇచ్చేసేయండి. ఓకేనా? సో, కొంతమంది ఆంధ్ర యూనివర్సిటీ వస్తారు. కొంతమంది జేఎన్‌టూ కాకినాడ వస్తారు. కొంతమంది జేఎన్‌టూ జీవీ అని అయితే వస్తారు. సో, వాళ్ళ ప్రకారంగా. సో, ఓకేనా? సో, ఇక్కడ మనకి జవహర్లాల్ నెహ్రూ జేఎన్‌టూ కాకినాడ, జేఎన్‌టూ జీవీ గాని, ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా జవహర్లాల్ నెహ్రూ వస్తాయన్నమాట. కాలేజీ నేమ్ అడుగుతుంది. సో, కాలేజీ నేమ్ కూడా ఇచ్చేసేయండి. సో, కాలేజీ నేమ్ కూడా మనకు ఆటోమేటిక్‌గా కాలేజెస్ నేమ్ కూడా వచ్చేస్తున్నాయి. నాలెడ్జ్‌గా మీరు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో, సేమ్ అని క్లిక్ చేస్తే డేటా అనేది సేవ్ అయిపోతుందన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ పిన్ కోడ్ అడుగుతుంది. కాలేజీ పిన్ కోడ్. సేవ్ క్లిక్ చేస్తే డేటా అనేది సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ మెనూకి వెళ్తే నెక్స్ట్ మనకి ఇక్కడ మెయిన్‌గా ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే డాక్యుమెంట్స్ అప్‌లోడ్. సో, ఇక్కడ మనకి మెయిన్ ఏం చెప్తున్నారు డాక్యుమెంట్స్. ఇక్కడ మీకు ఒక శాంపిల్ చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ దగ్గర శాంపిల్స్ మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు. స్టార్టింగ్ స్టెప్‌లో శాంపిల్ ఆఫ్ యాక్సెప్ట్ ఫోటోగ్రఫీ దగ్గర ఇక్కడ మనకి బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఉండాలి. సో, ఒకవేళ మీరు ఫోటో ఏదైనా ఉంటే బ్యాక్‌గ్రౌండ్ వైట్ కిందన చేసుకోండి. ఓకేనా? సో, బ్యాక్‌గ్రౌండ్ వైట్ కిందన పెట్టేసుకోండి. సో, మనకి బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఉంటేనే యాక్సెప్టబుల్ అనమాట. అండ్ మీకు గ్లాస్ పెట్టుకున్న ఈ విధంగా స్మాల్‌గా పెట్టిన క క మీ యొక్క ఇదేంటంటే స్పెట్స్ పెట్టుకున్న బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా ఇమేజెస్ ఉన్నా అండ్ మీ స్క్రాఫ్ట్ గాని ఏమైనా పెట్టుకున్న హెడ్‌కి కవర్ చేసుకున్న బ్యాక్‌గ్రౌండ్ ఎవరైనా మనుషులున్నా మీకు రిజెక్ట్ అవుతాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు శాంపిల్స్ అనేది. స్టార్టింగ్ ఏ విధంగా ఉందో ఇవి మాత్రమే మీకు యాక్సెప్ట్ చేస్తారనమాట. క్యాప్ పెట్టుకున్న రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ సిగ్నేచర్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సిగ్నేచర్ అనేది కూడా యాక్సెప్టబుల్ సిగ్నేచర్ ఇక్కడ చూసుకోవచ్చు. సిగ్నేచర్ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తాము అనేది. ఒకవేళ మీరు సరిగ్గా ప్రాపర్‌గా పెట్టకపోయినా, గ్యాప్ ఇచ్చి రాసినా, క్యాపిటల్‌లో రాసినా మీ సిగ్నేచర్ అనేది రిజెక్ట్ చేసే సందర్భాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ఈ విధంగా. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫోటోగ్రాఫ్ సైజ్ కూడా అడుగుతుంది. మనకి అప్‌లోడ్ యువర్ క్వాలిటీ గుడ్ ఫోటోగ్రాఫర్ లేటెస్ట్‌దైతే మీరు అప్‌లోడ్ చేయాలి. 3.5 సెంటీమీటర్, 4.7 విత్ హైట్‌లో మీరు అప్‌లోడ్ చేయాలి. ఫేస్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు బ్యాక్‌గ్రౌండ్ మస్ట్ బి వైట్ అండ్ నాట్ కంటైన్ ఎనీ ఇక్కడ మీరు వైట్‌లో మాత్రమే అప్‌లోడ్ చేయాలి. ఓకేనా? మీకు ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ కరెక్ట్‌గా ఉండే లైన్స్ అన్నీ మీకు విజిబుల్ అయ్యేలాగా. ఇక్కడ చూసుకోవచ్చు జేపీజీ ఫార్మాట్‌లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫార్మాట్ అని 60, 70%లో ఫేస్ కవర్ అయ్యేలా ఉండాలి అని చెప్తుంది. ఇక్కడ మీకు పిక్సెల్ రిజల్యూషన్ కూడా వస్తుంది. ఇవన్నీ కాపీ చేసేసుకొని మీరు డైరెక్ట్ ఇక్కడ గూగుల్‌లో ఓపెన్ చేసుకొని కాపీ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు అడుగుతుంది. ఆటోమేటిక్‌గా ఫోటోగ్రఫీ అండ్ సైన్ అని అడుగుతుంది. సో, సారీ. సో, రీసైజ్ అని అయితే అడుగుతుంది. సో, ఈ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీరు ఈ పిక్సెల్స్ అయితే పెట్టేసుకోవచ్చు. మీరు ఆటోమేటిక్‌గా చేంజ్ చేసుకోవచ్చనమాట. సో, ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఇది రీసైజ్ అయిపోతుంది. సో, ఆ విధంగా మీరు కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మనకు చూపిస్తుంది. ఫోటోగ్రాఫర్ దగ్గర కూడా సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలి. ఫోటో ఐడీ అడుగుతుంది. ఫోటో ఐడీ అనేది మీ డిపెండ్ అపాన్ అనమాట. అంటే ఇక్కడ చూసుకోవచ్చు అప్‌లోడ్ పీడీఎఫ్ ఫైల్స్ అట్ మీ 10-50 అంటే మీ ఐడీ ఆధార్ కార్డ్ అయినా, పాన్ కార్డ్ అయినా ఏదైనా అప్‌లోడ్ చేసుకోవచ్చు. హౌ డు యూ కమ్ టు ఇక్కడ మనకు సోర్స్ అడుగుతుంది. గేట్ 25 పోస్టా, సోషల్ మీడియా, ఫేస్‌బుక్ అయితే అడుగుతుంది. ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఆర్ న్యూసా ఇదైతే అడుగుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ క్లిక్ చేస్తే డేటా అనేది సేవ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి వ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే వ్యూ అప్లికేషన్. నేను ఫర్ శాంపుల్‌గా ఒక ఫోటో సిగ్నేచర్ అప్‌లోడ్ చేస్తాను. ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్‌లోడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఫోటో అప్‌లోడ్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు పిక్సెల్ సైజ్ కూడా చూపిస్తుంది. అయితే మనకి బ్యాక్‌గ్రౌండ్ అయితే వైట్ ఉండాలి. సో, మీరు ఆన్‌లైన్‌లో డైరెక్ట్‌గా ఇక్కడ మీకు ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ అనే మీరు సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ ఫర్ ఇమేజ్ ఫర్ ఫ్రీ అని అయితే ఉంటుంది. సో, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. అప్‌లోడ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసుకొని ఏదైతే ఇమేజ్ మీరు సేవ్ చేయాలనుకున్నారో ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక ఇమేజ్‌ని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ బ్లూ ఉంది. కానీ యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్‌గా అయిపోయింది. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అడుగుతుందో దీన్ని సెలెక్ట్ చేసుకొని కలర్ మీద వైట్ పెట్టేసుకొని డన్ మీద క్లిక్ చేసుకొని డౌన్‌లోడ్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏదైతే అప్‌లోడ్ చేశాను కదా! దాని మీద అప్‌లోడ్ ఫోటోగ్రాఫ్ మీద క్లిక్ చేసుకొని చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని సో, ఇప్పుడు చూసుకోవచ్చు. ఓపెన్ మీద క్లిక్ చేస్తే మనకు చూసుకోవచ్చు. ఏ విధంగా మీకు కావాలి, ఎక్కడ క్రాప్ చేసుకోవాలనేది కూడా. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు. జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ ఔట్ చేసుకోవచ్చు.
ఓకేనా. కరెక్ట్‌గా డీటెయిల్స్ కరెక్ట్‌గా ఇచ్చేసుకోండి. సో, జూమ్ అవుట్ హెయిర్ ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకి క్రాప్ ఇమేజ్ ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా ఇది చూసుకోవచ్చు. అప్‌లోడ్ అయిపోయింది. చూసారా నీట్‌గా ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా. నెక్స్ట్ సిగ్నేచర్ అయితే అడుగుతుంది. సైన్ మీద క్లిక్ చేస్తారు. చూసిపోయాలి. మీరు ఏదైతే సైన్ పెట్టుంటారో సైన్ పెట్టేసి ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. సో, నాది కొంచెం మ్యాచ్ అవ్వట్లేదు. సో, ఏదైతే నేను జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు. అప్‌లోడ్ క్రాప్డ్ ఇమేజ్. ఇక్కడ చూసుకోవచ్చు. సిగ్నేచర్ విల్ నాట్ బి స్పెసిఫైడ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు. స్పెసిఫైడ్‌లో లేదు అని చూపిస్తుంది. ఓకే. ఇప్పుడు స్పెసిఫైడ్‌లో ఉంటే యాక్సెప్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. వాలిడ్ ఫోటో ఐడీ అయితే అడుగుతుంది. ఫోటో ఐడీ ఏదైతే మీరు సేవ్ చేసారో జస్ట్ ఎగ్జాంపుల్ పరంగా మీకు చూపిస్తున్నాను. డాక్యుమెంట్ ఐడీ కూడా యాడ్ అయిపోయిందనమాట. సో, హౌ డు యూ కమ్ టు అని అయితే అడుగుతుంది. ఆల్రెడీ చెప్పాను కదా! ఇంటర్నెట్ సెర్చా ఏదనేది కూడా. సో, లేదా గేట్ పోస్టా అనేది. ఏదైతే అది మాన్యుయల్‌గా సెలెక్ట్ చేసుకోండి. లేదా ప్రాబ్లమ్‌లో వాట్సాప్ అయితే వాట్సాప్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో, వ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ డేటా అంతా కూడా అగైన్ మీరు చేసిందంతా కూడా చూపిస్తుంది. ఒకవేళ మీ డీటెయిల్స్ ఏమైనా ఫిల్ చేయకపోతే ఫిల్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? నాట్ ఫిల్డ్ ఎట్ నాట్ ఫిల్డ్ లేదా ఎడిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే డాక్యుమెంట్స్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఓకే అనుకుంటే సేవ్ చేసుకోండి. ఓకేనా? ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీకు చూపిస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక డిక్లరేషన్ ఫార్మ్ అయితే అడుగుతుందనమాట. సో, సేమ్ అని క్లిక్ చేసుకొని రివ్యూ మీద సబ్మిట్ క్లిక్ చేస్తే డాక్యుమెంట్స్ అనేది ఒక డిక్లరేషన్ ఫార్మ్ మీకు చూపిస్తాను. సో, ఇక్కడ మీకు అంతా అయిపోయిన తర్వాత మీ పోస్ట్ అయితే అడుగుతుంది. సో, మీకు ఏ విధంగా వచ్చిందని సెలెక్ట్ చేసుకుంటారు. సేవ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా డేటా సేవ్ అవుతుంది. రివ్యూ అండ్ సబ్మిట్ క్లిక్ చేస్తే ఫైనల్‌గా మనకు ఒక డిక్లరేషన్ అయితే వస్తుంది. సో, డిక్లరేషన్ అన్నీ మీకు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఇచ్చారా లేదా అని అయితే అడుగుతుంది. సో, కరెక్ట్ ఇచ్చామనుకుంటే టిక్ మార్క్ పెట్టేసుకొని మీ సిగ్నేచర్ అయితే అడుగుతుంది. సిగ్నేచర్ ఫుల్‌గా అయితే ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకొని వెరిఫై అప్లికేషన్ ఫార్మ్ క్లిక్ చేస్తే వెరిఫై అవుతుంది. మీ ఫీజ్ పేమెంట్ డైరెక్ట్ చేయాలనుకుంటే ఇంకా సబ్మిట్ అండ్ ప్రొసీడ్ టు ఫీజ్ పేమెంట్ అయితే అడుగుతుంది. సో, దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీ ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవచ్చనమాట. సో, గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఫీజెస్ అనేవి చూసుకోవచ్చు ఇక్కడ మనకి. మీరు ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే మీ యొక్క ప్రతి సింగిల్ పేపర్‌కి రూ. 900 అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇన్ టైమ్‌లో పేమెంట్ అనేది చేయకపోతే రూ. 1400 అయితే ఉంటుందనమాట. ఇంకా రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రూ. 1800 అనేది మనకి పేపర్ అయితే ఉంటుంది. అంటే మీ ఇప్పుడు ప్రెజెంట్ ఒక్క పేపర్ సెలెక్ట్ చేసుకుంటే, ఒకవేళ మీరు ఇన్ టైమ్‌లో గాని చేయకపోతే ఇక్కడ ఇచ్చిన డేట్స్ ప్రకారంలో గాని చేయకపోతే ఎక్స్‌ట్రా అమౌంట్ అయితే ఉంటుంది. ఈ ఫీజ్ పేమెంట్ అనేది డైరెక్ట్‌గా మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ ఇంకా రిమైనింగ్‌తో కూడా మీరు పేమెంట్ చేసేసుకోవచ్చు. డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ డిక్లరేషన్ ఫార్మ్ యాక్సెప్ట్ చేసుకొని ఫీజ్ పేమెంట్ క్లిక్ చేసుకుంటే మీ ఫీజ్ పేమెంట్ గేట్‌వేకెళ్తుంది. అండ్ ఫీజ్ పేమెంట్ అయిపోయిన వెంటనే డైరెక్ట్‌గా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోండి. సో, ఇక్కడి నుంచి కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది కూడా డైరెక్ట్‌గా మీరు హోమ్ పేజ్‌కి వెళ్ళిపోండి. హోమ్ పేజ్‌లో ఇక్కడ అప్లై ఆన్ ఏదైతే ఉంటుందో, సో, ఇక్కడే మీ యొక్క అప్లికేషన్ ఇక్కడ మనకి అప్లై ఆన్‌లైన్ ఏదైతే ఉంటుందో, సో, మీ డీటెయిల్స్ లాగిన్ అయిపోయి మీ ఫీజ్ పేమెంట్ కంప్లీట్ అయిందో లేదో చూపిస్తుందనమాట. ఓకేనా? ఇది మనకి గేట్‌కి సంబంధించి కంప్లీట్‌గా చేసే ప్రాసెస్ ఫార్మాట్ అనేది ఫోటో ఏ విధంగా అప్‌లోడ్ చేసుకోవాలి, సిగ్నేచర్ ఏ విధంగా అప్‌లోడ్ చేసుకోవాలి, అన్నీ కూడా మీకు క్లియర్‌గా ఒక అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయొచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.